నమస్తే, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు సిరి హోమ్స్ మీకు ఘనంగా స్వాగతం చెప్తుంది. అయితే నేను ఇవాళ ఏం టాపిక్తో మీ ముందుకు వచ్చానంటే, శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో పెళ్ళిళ్ళు, పండుగలు, హడావుళ్ళు అన్నీ స్టార్ట్ అయినట్టే ఉంటాయి. శ్రావణ మాసం ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ హడావుడి ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇంట్లో. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవాలన్నా, ఇంతకు ముందు అయితే బయటకు వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళం ఏం కావాలంటే అవి. అలా కాకుండా ఈ కరోనా నేపథ్యంలో మన ఇంట్లోనే మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా, పెళ్ళున్నా, పండుగలున్నా ఇంట్లోనే చేసుకునేటట్టు కొన్ని ఐడియాస్తో, అంటే చాలా చేస్తున్నాను. ఇవాళ మీకోసం కొన్ని తీసుకొచ్చాను. ఆ కొన్ని మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. దాని ద్వారా మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇంకా వీడియో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇవాళ ఫస్ట్ వీడియో ఏం చేస్తున్నానంటే, తమలపాకులతో. అసలు ఈ తమలపాకు చూస్తేనే భలే స్మెల్ వస్తుంది. జస్ట్ ఇలా టచ్ చేస్తే కూడా ఇది ఈ మధ్య పెంచడం కూడా చాలా ఈజీ. అప్పట్లో నాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు బాగానే తెలుస్తుంది. అన్ని బాగా తెలుసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక వేస్ట్ అట్టపెట్టి ఉంటుంది కదా, అట్టపెట్టి తీసుకోండి. దాన్ని ఒక ప్లేట్ లేదా ఏదన్నా రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా, తీసుకుని రౌండ్ గీసుకోండి. మీకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు. నేను చిన్న సైజులో చేశాను, సో నాకు చిన్న సైజులో సరిపోతుంది. ఒక మీడియం సైజు, మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు. అంటే మీరు ఎక్కడ డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్కు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ పెద్ద ప్లేస్ అయితే అక్కడ చిన్నదైపోయి, లేకపోతే చిన్న ప్లేస్ అయితే మీరు తీసుకున్నది పెద్దదైపోయి అలా కాకుండా ప్లేస్ని చూసుకుని మీరు దాన్ని అట్టననేది తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను యాక్చువల్గా దీనికి టేప్స్ పెట్టి అంటించేయచ్చు. బట్ ఏమంటే ఎక్కువ టైం ఉండదు, అది ఊడిపోతుంది. అంటే కొంచెం తేమగా ఉంటాయి కదా అవి ఆకులు అనేవి, వల్ల ఎక్కువ టైం ఉండట్లేదని చెప్పేసి నేను ఇలాగా జస్ట్ ఏం లేదు, 10 నిమిషాల పని అంతే. అంతా కలిపి 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇదేమి పెద్ద, నేను చిన్న సూది తీసుకున్నా, అవైలబుల్ లేదని చెప్పేసి. కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఆ సూది తీసుకోండి, టక్టకా అయిపోతుంది. పెట్టుకునేటప్పుడు మాత్రం మీరు షేప్ చూసి పెట్టుకోండి. నేను ఒక ఆకు కొంచెం పక్కకు వచ్చింది, చూడలేదు, దానివల్ల కొంచెం షేప్ అటు ఇటు అయినట్టు వచ్చింది. యాక్చువల్ అయితే ఇంకా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే సేమ్ ముగ్గులో కమల్ ఎలా ఉంటుంది అలా లాస్ట్లో ఉంది కదా, దాన్ని అంటే ఆకే సరిగా లేనట్టుంది, నేను చూసుకోకుండా పెట్టేశాను. కొంచెం క్రాస్ వచ్చినట్టుంది ఆకు. సో ఆకులు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచిగా షేప్ ఉంటాయి కదా లాస్ట్లో, అంటే చివర ఒక షేప్ బాగుంటుంది కదా, అది తీసుకోండి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అంటే చామంతులు పెట్టడం కారణం ఏంటంటే గ్రీను ఎల్లో అనేది బాగుంటుంది కదా. సో నేను ఆ గ్రీన్ చామంతి తీసుకున్నా. కొంతమంది గులాబీలు కూడా పెడతారు, నేను 2 కాంబినేషన్లో పెట్టాను. పువ్వులను అనేది కుట్టేసుకోండి, అంటే అట్టముక్కకి తగిలేటట్టు కుట్టుకోండి. అప్పుడు జారదు, హ్యాంగ్ అయిపోయినట్టు ఉండదు, పడిపోయినట్టు ఉంటుంది కదా, అంటే ఏమంటారు, టేప్స్తో అది పెట్టారనుకోండి కొంచెం పడిపోయినట్టు, వాలినట్టు అనిపిస్తుంది. మీరు ఇలా కుట్టేశారనుకోండి చాలా స్టిఫ్గా ఉంటుంది, మీరు తీసే వరకు అది ఊడిపోదు, అలా ఉంటుందన్నమాట. సో నేనైతే అలా ప్లాన్ చేసుకున్నాను. దీని తర్వాత అంటే అన్నీ ఒకటేసారి కుట్టుకుని వచ్చేసాను. ఒకసారి ఇలా లోపలికి బయటికి అట్లా చెప్పేసి ఫాస్ట్గా అయిపోతుంది. అలా మళ్ళీ తీసి మళ్ళీ ముడిలేసి అవన్నీ కాకుండా అన్నిటికీ చైన్ కనెక్షన్ లాగా. ఇక మధ్యలో ఖాళీ ఉంది కదా, అక్కడ వచ్చేసి రెడ్ గులాబీలు పెట్టాను. యాక్చువల్లీ నేను ఆ చామంతులు గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో వైట్ పెడదాం అనుకున్నా, మరీ ఎక్కువ ఓవర్గా ఉంటుందని చెప్పేసి ఇలా సింపుల్గా బాగుంటుందని చెప్పేసి అలా పెట్టాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ఆ మధ్యలో ఎల్లో ఫ్లవర్స్ మధ్యలో రెడ్ తర్వాత ఎల్లో మధ్యలో ఖాళీ ఉంది కదా చామంతుల మధ్యలో, అక్కడ కావాలంటే చిన్నవి ఏమన్నా ఏమంటారు వైట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చిన్నవి ఏమన్నా ఉంటే అవి పెట్టండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా కోసం. మామూలుగా అయితే ఇలా సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ, బాగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి హ్యాపీగా కూడా ఉంటుంది, మన చేతుల్లో మనం చేసుకున్నాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది, ఒక తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకైతే ఇలాంటివి క్రాఫ్ట్స్ చేసేటప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది.
అది న్యాచురల్గా ఉంటాయి. ఫ్లవర్స్తో అయితే ఇంకా బాగుంటుంది, డిఫరెంట్గా చేసుకోవచ్చు కదా. నాకైతే భలే నచ్చుతుంది అది. సో అది ఆల్మోస్ట్ ఏంటి డన్ అయిపోయింది. దీన్ని మీకు నచ్చిన చోట, అంటే మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ పూజకు యూజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, పూజ దగ్గర ఒక చిన్న టేప్ ఉంటుంది కదా, డబల్ టేప్ది అయితే మీకు ఈజీగా ఫిక్స్ అయి ఉంటుంది పడిపోకుండా. నేనైతే డోర్కి పెట్టి చూపించాను ఫస్ట్, మీకు అంటే తెలియడానికి డోర్కి పెట్టి చూపించాను. మీరు కావాలంటే ఎక్కడ పూజ చేయాలి, నేను మళ్ళీ పూజ కోసం కూడా చూపిస్తున్నాను. ఇన్కేస్గా అమ్మవారిని అలా పెట్టాలనుకున్నారనుకోండి కొంచెం హైట్లో, అలాగా అంతే అలా హ్యాంగ్ చేసుకుని టేప్ వేసుకుని హ్యాంగ్ చేసుకుని ఉంచుకుంటే నీట్గా మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. నేనైతే అలా పెట్టాను గ్యాప్స్లో కావాలనుకుంటే మీరు వైట్ ఫ్లవర్స్ కొనండి. నేను గ్యాప్స్ ఉన్నాయి కదా, రెడ్ పెట్టబోయాను, అక్కడ కావాలనుకుంటే వైట్ పెట్టుకోండి. ఇంకా పెట్టి చూశాను, బట్ బాగాలేదనిపించింది. ఇంకా నెక్స్ట్ది వచ్చేసి ఇది కూడా మీరు కావాలంటే దర్వాజాకి పెట్టుకోవచ్చు, లేకుంటే వెనకాల డెకరేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కుట్టాను, యాక్చువల్గా టేప్ చేసుకోవచ్చు, బట్ కుట్టేస్తే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కుట్టేశాను. దీన్ని ఏంటంటే మనం ఇది ఇలా కుట్టేసిన తర్వాత అటు ఇటు కుడతాం కదా, కొంచెం దారం వదులుకోండి. ఎందుకంటే మనం అక్కడ తొడిమి ఉంది కదా, తొడిమికి ఇంకో దారాన్ని కట్టి హ్యాంగ్ చేస్తాము. దాని ద్వారా మనకేంటంటే ఇలా వాలిపోయినట్టు రాదు, స్టిఫ్గా ఉంటుంది. మనం ఎలా హ్యాంగ్ చేస్తే అలా ఉంటుంది. కొంచెం దారం ఉంచుకొని అలా ఆ దారం అలా ఉంచుకోండి. ఆ దారం ఉంచుకుంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది హ్యాంగ్ చేసేటప్పుడు. ఆ రెండు కలిపేసి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ కుట్టేసి ఫస్ట్ అలా రెడీ చేసి పెట్టుకుని, మీరు కట్టాలనుకున్న ఆ థ్రెడ్ ఉంది చూసారు, నేను మీకు కట్టడానికి అలా చూపించాను. యాక్చువల్లీ అది స్టిఫ్గా లేదు. మెయిన్ థ్రెడ్ వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉండాలి. మీరు ఒకవేళ మామూలుగానే హ్యాంగ్ చేసేస్తాను, ఇలాగా టేప్స్ పెట్టి అంటించేస్తాను అనుకుంటే నో ఇష్యూస్, అలా కూడా చేసుకోవచ్చు. బట్ నీట్గా ఏమి అనిపించదు. నేను జస్ట్ చూపించాను. పైన థ్రెడ్ హ్యాంగ్ చేయడానికి కట్టాం కదా, అది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది చూసుకోండి. దాని ద్వారా ఏమంటే మనం హ్యాంగ్ చేసినప్పుడు కిందకి జారిపోకుండా ఉంటాయి, బరువు కొంచెం ఎక్కువ కాసినట్టు ఉంటుంది. నేను చూపించడానికి అని చెప్పేసి నేను డోర్కి పెట్టి చూపిస్తున్నాను. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ పెట్టుకోండి. సో అది మ్యాటర్. ఇంకా చూపిద్దాం అనుకున్నా బాగా లెంతీ అయిపోతుందని చెప్పేసి రెండే చూపించాను. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.